సో అంటే 35 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యంగా తాడిపత్రికి వెళ్ళినటువంటి జేసీ కుటుంబాన్ని గత ఎన్నికలలో మీరు వైఎస్ జగన్ హవాలో జగన్ గాలితో గెలిచారనేది ఒక ప్రచారం ఆపోజిషన్ చేస్తున్న ప్రతి ఈసారి ఏ రకంగా మీరు గెలుస్తామన్న ధీమా ఉంది మీకు? ఇప్పటికే జేసీ కుటుంబం మాదే విజయం అన్న ఒక ధీమాతో ఉంది. నిలవన్నాడు ప్రతి ఒక్కడు గెలుస్తామని నిలబడతాను. ఈరోజు కూడా నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో నెగలవు. నా సొంతంగా నా బలం ఉందని నేను ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన వల్లే మేము ఈ కాన్ఫరెన్స్లో తిరగడం కానీ చేయడం కానీ మళ్ళా కూడా వైఎస్ఆర్సీపీ జెండాని ఇక్కడ పాతాం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అతను ఎన్ని అబద్ధాలు చెప్పి ఏమి చేస్తారనే కూడా ప్రజలు నమ్మడం లేదు. అధికారం ఉంది, అతని అధికారం కోల్పోయేటప్పటికీ చట్టంలో ఉండే లుసుగులు కనుక్కొని ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతానే కోర్టుకు పోయి స్టేలు తీసుకురావడము, దాన్ని నిలబెట్టడము, ఇవన్నీ అతను చేసేది ప్రజలు బాగా గమనిస్తారు. ఉదాహరణకు వాళ్ళ ఇంటి ముందరనే జూనియర్ కాలేజ్ నాడు నేడు కింద కాంపౌండ్ వచ్చింది, కోర్టుకు పోయి నిలబెట్టినాడు. అది ఏం ఉపయోగము? అట్లా ప్రతి ఒక్కటి ఆడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దాన్ని కోర్టుకు పోయి నిలబెట్టాడు. ఆర్టీఓ ఆఫీస్ దాన్ని కోర్టుకు పోయి ఆ గ్రౌండ్లో తిరుక్కోకుండా చేసినాడు. బిల్డింగ్ ఇంకో సర్వే నెంబర్లో ఉండేదానివల్ల అది నిలబెట్టలేకపోయినాడు. ఇట్లా అనేక కార్యక్రమాలు నిలబెడతానే వస్తాను. పబ్లిక్ అమృత స్కీమ్ 63 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే నేనే దాన్ని స్వయంగా ఈ గవర్నమెంట్ నుండి సెంట్రల్ గవర్నమెంట్కి తీసుకొస్తే ఇప్పుడు 7 నెలలు అవుతుంది. మున్సిపల్ కౌన్సిల్లో కూడా పెట్టలే. అది వచ్చింటే ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చేవాళ్ళం, ఫ్రీ కుళాయి ఇచ్చేవాళ్ళము, మంచి నీళ్ళు ఇవ్వగలిగేవాళ్ళం. ఎప్పుడో 40-50 సంవత్సరాల కిందట ఉన్నటువంటి పైప్ లైను అంతా ఇది బట్టి డ్రైనేజ్ నీళ్ళు దాంట్లోకి పోయి వాసన వస్తున్నాయి. నేను పోయినప్పుడు కూడా గడపలో వాళ్ళు అడుగుతూనే ఉంటారు. ఈరోజు నేను ఓటు అడుగుతాను, నెలన్నర నుండి నేను పోయి ఓటు అడుగుతాను. ఫ్యాన్ గుర్తుకు ఓటండి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఉండాలా అనేదాన్ని. వాళ్ళు పోయిన సాటల్లో ప్రతిరోజు 10 మంది అడుగుతాంటారు. ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే దీనికి అన్నిటికి కారణం ఏమంటే ఆయన మున్సిపల్ చైర్మన్ అయ్యి కూడా కనీసం కౌన్సిల్లో పెట్టి దీన్ని చేస్తే ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుందనే దాని కింద అతను కౌన్సిల్లో కూడా పెట్టినా కూడా దాన్ని రిజెక్ట్ చేయడం. అంటే మీరేమో నేను అభివృద్ధి చేశాను చెప్తున్నారు. గతంలో భారతదేశంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దినటువంటి తాడిపత్రి క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఉన్నటువంటి తాడిపత్రిని పెద్దారెడ్డి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు తాడిపత్రి పట్టణం భ్రష్టు పట్టింది, కంపు కొడుతుంది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు ఇది ఎన్హెచ్ అతను డెవలప్ చేసినది, సెంట్రల్ గవర్నమెంట్లో డెవలప్ చేసింది. పోదాం, అతను రమ్మను, నేను వస్తా, తిరుగుదాం. కంపు పట్టిందంటే నువ్వు ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ఉండి డ్రైనేజ్ వ్యవస్థలో లోపలికి పోయి చెత్త తీసేవాళ్ళు. గతంలో ఇతను చైర్మన్ అయినప్పటి నుండి నిలబెట్టినాడు. లోపలికి పోయి మీకు హక్కు లేదు, ఏదైనా జరిగితే కోర్ట్ ఆర్డర్స్ అని చెప్పి భయపడిచ్చినాడు. నేను సొంతం డబ్బులు పెట్టి నేను డ్రైనేజ్ క్లీన్ చేయిస్తాను. గబ్బు పట్టిందని ఏ విధంగా అనుకుంటున్నారు? అతను కౌన్సిల్ స్టార్ట్ చేయడు, ఏదైనా డబ్బు డ్రా చేయాలన్నా అతను పవర్స్ కౌన్సిల్లో పెట్టి డ్రా చేయాలి. ఏ దానికి 100 రూపాయలు కూడా అతను డ్రా చేయాలి. నేను 35 లక్షలు నేను కానీ నా తరపున ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరైనా డోనర్లు కానీ వాళ్ళతో ఇప్పించుకొని కానీ కాక నేను అన్ని ప్యాచ్లు కానీ రోడ్లు కానీ పైప్ లైన్లు కానీ నేనేస్తాను. ఈరోజు కూడా కనీసము అతను నిన్నలే మొన్న అయితే ఒకటి ఆ టైలర్స్ కాలనీలో ఒకటి పైప్ లైన్ వేస్తాను. ఎంత దూరం అయితే నేను డబ్బు పెట్టాలనేది నేను కమిషనర్ గారితో గట్టిగా అడిగితే నేను చేయను సార్, నాకెంతకి ఇది నాకెంత బాధిస్తుందో అతనికి అంతే బాధిస్తుంది. అతను ప్రతిసారి ఎమ్మెల్యే అడ్డుపడతాడు. నేను ఎక్కడ అడ్డుపట్టానో నిరూపించమను, అతను ఎక్కడ అడ్డుపడతాడో నేను నిరూపించుతాను. అతను అభివృద్ధి అనేది జరగకూడదు అనేది నేను ఎప్పుడైనా కానీ సవాల్ స్వీకరిస్తాను. అతను 5 సంవత్సరాల్లో ఎంత డెవలప్ అయినాదో పెట్టమను. నేను ఈ 4 సంవత్సరంలో ఎంత డెవలప్ చేసినాను ఈ కాన్ఫరెన్స్లో నేను మాట్లాడగలను. ఫేస్ టు ఫేస్ టోటల్ మీడియా కూర్చుందాము, ఎక్కడ వద్దు ఒకటేసారి డిపార్ట్మెంట్ పెట్టుకుందాం, మాట్లాడదాం. పబ్లిక్ ఒకటి చెప్పండి. అంటే మున్సిపాలిటీ అడ్డాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి రాజకీయం చేస్తున్నారు.
తాడిపత్రి డెవలప్మెంట్ ఏదైతే చైర్మన్కి ఫ్రీడమ్ లేదు అధికార పార్టీలో అనేది ఒక ఆరోపణ ఉంటుంది. ఫ్రీడమ్ లేదనే దానికి నేనేం చేసేది? నువ్వు డీజిల్ బిల్లులు కన్నుంటే తింటాను, నా దగ్గర ఉన్నాయి, ఫైల్ అన్నీ ఉంది. లాస్ట్ 14-15 తప్ప 16-17 18-19 3 సంవత్సరాలు డీజిల్ బిల్లులు ఉన్నాయి. చూడండి, ఈ 4.5 సంవత్సరం డీజిల్ వేరియేషన్ ఏమి, ఇప్పుడు వేరియేషన్ ఏమి చూడమను, నేను నిరూపించగలుగుతా. రేట్లు ఎక్కినాయి, అన్నీ ఎక్కినాయి. అతను సొంత వాహనానికి కూడా మున్సిపాలిటీ డీజిల్ పట్టుకొని తిరిగేవాడు. నేను వచ్చిన తర్వాత అవన్నీ మూసేసిన. అంటే అప్పటికి ఇప్పటికి ఏమి డీజిల్ తక్కువ అవుతుందంటే అర్థం ఏముంది? తక్కువ అవుతుందంటే దాన్ని సొమ్ము కానీ ఆ మున్సిపాలిటీలో ఉండే వ్యవస్థలో ఉండేటువంటి లోపాలన్నీ నేను ఎత్తు చూపుతాను కాబట్టి